హాయ్ అండి. ఈరోజు గోంగూర శనగపప్పు కర్రీ చేస్తున్నాను. దీనికోసం పావు కప్పు శనగపప్పుని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో సోక్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర ఆకులను కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. గోంగూర అయితే బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మనం 3 విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి గోంగూర అయితే బాగా ఉడుకుతుంది. కానీ శనగపప్పు మాత్రం కొంచెం ఇలా పలుకుంటుందండి. ఇలాగే ఉండాలి. అప్పుడే మనకు తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చివరిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించుకొని ఉంచుకున్న గోంగూర శనగపప్పును ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.